ఉన్నాయి బాబా, మామూలు వస్తలేదు రైడ్లు. సో నేనైతే ఒక చూసేసి ఎందుకంటే చాలా ట్రాఫిక్ టూ మచ్ ఉంటాయి కదా. ఇంకోటి ఏమో ఒక చిన్న రైడ్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ 40 minutes వెళ్ళిపోతుంది. సో లాంగ్ రైడ్ తీసుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుందని 180 rupees అయితే తీసేసుకున్నా. యాక్చువల్ అయితే ఏంది కుంప తీసి, అరే హాఫ్ అన్ అవర్ అవుతుందిరా వెయిట్ చేసి ఆయన దండం పెడతారు ప్లీజ్ రా, రే క్యాన్సిల్ చేయకరా నాన్న, హాఫ్ అన్ అవర్ అయిందా వచ్చి అల్వాల్కి ఒక్క రైడ్ మాదాపూర్ వెళ్ళిపోతా, అక్కడ చిన్న చిన్న రైడ్లు కొట్టుకుంటా, ప్లీజ్ రా నీకు దండం పెడతారే, అయ్యో ప్లీజ్ రా లిఫ్ట్ చేయరా ఫోను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో టైం ఎంత అవుతుందంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది, టైం 3 అవుతుంది. సో ఈరోజు 3 అయిపోయింది, ఈరోజు హాలిడే గౌరీ పూర్ణిమ అనుకుంటా ఈరోజు. సో ఫస్ట్ అయితే మనం ట్యాంక్ బ్యాగ్ని ఫిట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మనమైతే మళ్ళీ ర్యాపిడో చేయబోతున్నాను. ఈరోజు మొత్తం ర్యాపిడో చేస్తాను. ఏందో ఈరోజు ర్యాపిడో చేయబోతున్నా. దీన్ని ఫిక్స్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఇది మ్యాగ్నెటిక్ ఉంటే టెన్షన్ ఉండదు, మ్యాగ్నెట్ ఉంటే ట్యాంక్ ఇట్లా ఫిట్ అయిపోతుంది మ్యాగ్నెటిక్. సో నాది ఇది ఫైబర్ కదా, సో ఫైబర్ చలో బాటిల్ పెట్టేసుకుందాం. మళ్ళీ దీన్ని ఫిట్ చేసేసి ఇంకా మనం అయితే స్టార్ట్ చేద్దాము. సరే చలో ఫిట్ అయిపో, ర్యాపిడ్ ఆన్ చేద్దాం. సో ర్యాపిడ్ అయితే ఆన్ అయిపోయింది. సో డిమాండ్ అయితే ఏం లేదు ఇప్పుడు, నో డిమాండ్. సో వెయిట్ చేద్దాం. సో ఫస్ట్ రైడ్ వచ్చినాక మీకైతే చూపిస్తాను. ఇంకా అందరూ బాగున్నారా? సో మన బైక్ సర్వీస్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది మంచిగా, కొత్త బుల్డోజర్. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. సో మనైతే ఫస్ట్ రైడ్ అయితే ఊబర్లో వచ్చింది. సో ఆల్రెడీ 20 minutes వెయిట్ చేస్తున్నా, ర్యాపిడోలో ఒక రైడ్ వస్తలేదు. సో ఊబర్కి ఆన్ చేయగానే ఒక 74 rupees రైడ్ వచ్చింది. మన ఇంటి పక్క గల్లి ఉన్నాయి. సో ఇక్కడ ఉంటాను, ఇక్కడ పక్క గల్లీలో వచ్చినాను. సో మల్కాజ్గిరి వెళ్ళాలి. ఏంది ఈరోజు ఆన్లైన్ బిజినెస్ ఉంది ఏంది? ఇక్కడ ఎవరు చూసినా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఈ మధ్యలో. క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకుంటారు, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. సో చూద్దాం మల్కాజ్గిరి ఎంత ఇస్తాడు. ఏంది పార్సల్ ఇస్తాడు ఏంది? ఇది అమ్మ జీవితం ఇట్లా వాడుకుంటారు ఏంద్రా వీళ్ళు, అమ్మ జీవితం ఇది. పార్సల్ ఇవ్వాలా? కాఫీలు కూడా చౌరస్తా మీదనే ఉంటాయి, రోడ్ మీద షాప్ ఉంటుంది. షాప్ పేరు అంటే రోడ్ మీద పెడతారు, ఫుట్పాత్ మీద ఉంటుంది. ఓకే ఓటీ చెప్పండి. నంబర్ తీసుకుంటారా? ఊబర్లో నంబర్ తీసుకోవాలి. ఓకే డైరెక్ట్ నీకు ఫోన్ చేసి నంబర్ ఓటీపీ చెప్పండి ఫస్ట్. చలో భయ్యా 7.5 kilometers అయితే చూపిస్తుంది. సో మనం అయితే ఎక్కడికి వెళ్ళాలి? సఫీల్ కూడా వెళ్ళాలి. చలో అంత వెయిట్ లేదు అందుకని తీసుకున్నా, వెయిట్ ఉంటే నేనైతే క్యాన్సిల్ చేస్తాను. బా ఏం వాసన వస్తుందిరా నాన్నడా, గలీజ్ వాసన వస్తుంది. మళ్ళీ డ్రైనేజ్ వాసన ఏందో అసలు, పెండాలో ఏదో. చలో టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోదాం. టైం ఇప్పుడు 3:20 అవుతుంది, 3:20 కాదు 3:15 అనుకుంటా. సో డ్రాప్ చేద్దాం. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితే. ఏంది క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయి మళ్ళీ నిన్నటికి సడన్గా వాన స్టార్ట్ అయిపోయింది. మరి ఏందో మరి ఏం చేద్దాం, కలియుగం. వానాకాలంలో వాన పడలేదు, చలికాలంలో వాన పడుతుంది, అంతే, ఇంకేం లేదు. 74 ఎంత అయిపోయిండు? అంటే చిల్లర పైసలు చెప్పలేము వాడు.
గూగుల్ పే చేస్తావా? క్యాష్ 74 ఉందా క్యాష్? నా దాని క్యాష్ ఏం లేదు. ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ నీదే, నీతోనే బోనియన్ తీరు నాకు. సరే రైట్. సో మనం అయితే ర్యాపిడో కూడా ఆన్ చేసుకున్నా. సో ఫస్ట్ పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ హెచ్పిలో నాకు కొట్టబోయి కాదు ఎందుకో. మళ్ళీ హెచ్పిలో కొట్టేయాలంటే నాకు వేస్ట్ అనిపిస్తుంది. బీపీ భారత్ పెట్రోల్ కొట్టిస్తా భారత్లో. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు పెట్రోల్ లేదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఇది. అంచా బాబాయ్ దాకా పోసే మా ఇప్పటిదా మిషన్ రా. డెన్సిటీ ఎంత ఉందో మరి 747 741 47 ఉంది. అయ్యో చాలా తక్కువ ఉందిగా. మినిమం 750 అబౌవ్ ఉండాలి డెన్సిటీ, ఉంటే అది పెట్రోల్ ప్యూర్ ఉంటుంది అనమాట అని నేను చూసిన ఇంకోటి దగ్గర. అలా నిజమా కాదా మనకు తెలియదు. సో మనం 250 రూపీస్ పెట్రోల్ కొట్టించి మళ్ళీ స్టార్ట్ చేద్దాం రైట్. $76. సో మనం ఇప్పుడైతే ఒక పోర్టర్ ఆర్డర్ తీసుకున్నాం, కానీ లొకేషన్ ఎక్కడో పెడతారు ఈ కొడుకులు అర్థం కాదు. బైక్ బయట పెట్టినా. సో ఈ మధ్య పోర్టల్లో ఫుడ్ ఆర్డర్ డిగ్రీస్తారు, బేకింగ్ అంటారు. ఏదో పడతాడా క్లౌడ్ కిచెన్ పెట్టేస్తున్నారు. डिलीवरी पर्सन नॉट अवेलेबल सर. हाँ जी भाई दे दो ज़रा, चले जा तो. हाँ भाई चश्मा लगाए आज ज़बरदस्त. ये हाँ SJ कैम लीजेंड 6. हाँ भैया कस्टमर नेम अब क्या है कि ये 12 मेगापिक्सल होगा. माइक भी है ना. के राजकुमार बस छोटा मोटा यूट्यूबर कर ले तो व्लॉगिंग जब जब. एग्जैक्ट पैसे ऑनलाइन नहीं हुआ. ऑनलाइन कैश बोल के आ रहा है इसमें. సో అలా ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకుంటే రైట్ 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 క్యాష్ జీరో జీరో. బాయ్ బాయ్ లాలో అదే బాయ్ రైట్ చా అయిపోయి. ఇంకేంది 184 రూపాయలు నాకు బ్యాలెన్స్ ఉంది పోర్టల్లో. ఈ అమ్మాయి ఇవ్వడమో దీనిలో వెళ్ళిపోతుంది. ఇంకేంది అయిపోయి రూపాయి రాదు. ఇంకా 30 రూపాయలు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అనుకుంటా. చలో దీన్ని డ్రాప్ చేసి 12 కిలోమీటర్స్ ఉంది. సో 4 రోజుల తర్వాత మనకు పోర్టల్లో అయితే రైడ్ వచ్చింది. ఇది కథ పోర్టర్ది. ఏముంది కోడ్? 362274. రైట్ థ్యాంక్ యూ. సో క్యాష్ జీరో. చూసారా లడ్జమా -63 రూపీస్. టుడేస్ ఎర్నింగ్ 112. షర్ట్ 180 రూపాయలు నాకు మైనస్ ఎంత ఉండే. సో మనకు 10 రూపీస్ లెక్క ఇస్తున్నాడు పోర్టర్ అంతే. చలో ఇక్కడ పోర్టర్ రావడం కష్టం రైళ్ళు. సో మనమేమో మన ఊబరు ర్యాపిడో ఆన్ చేసుకుందాం. ఊబర్ ప్రో ప్లాటినంలో వచ్చేసిన ప్లాటినం మనం ఇప్పుడు ప్లాటినం ఉన్నాం. సో ర్యాపిడో ఆన్. ఓలా అయితే జోలికే పోతలేను, పిచ్చోడు అయిపోయింది ఓలాడు. సో వెయిట్ చేద్దాం. వచ్చింది 1.6. అయ్యో చూసి వెళ్ళిపోయారు అప్పుడే మిస్. చిన్న అడిగి వదిలిపెడతలేడు నాన్న. వీళ్ళు ఏం చేద్దాం, ఏ కరువు ప్రాంతం నుంచి మాట్లాడతలేదు. నాకోసం వదిలిపెట్టండి రా ప్లీజ్ రా, మీకు దండం పెడతా.
13 కిలోమీటర్ రైట్. బూస్ట్ ఉంది, తీసుకోవాలా బూస్ట్? వద్దులే, 90 రూపాయలు ఎంతో ఇస్తున్నాడు. చూడండి, ఓలా ర్యాపిడో ఆన్ చేయను, ర్యాపిడో పడుతూనే ఉంటాయి ఏదో ఒకటి, కానీ మన ఊబర్ పడదు. ఒకప్పుడు ఊబర్ నాన్ స్టాప్ పడుతుండే, ఇవి చూడండి, ఇది మళ్ళీ గమ్మత్. ఇది 0.8 కిలోమీటర్ పికప్, 0.8 కిలోమీటర్ డ్రాపు. ఇది ఎత్తుకోపోయారు ఇప్పుడు. 3 రైడ్లు వచ్చినాయి, 3 రైడ్లు తీసేసుకున్నారు. సో ఆలోచించి ఎంతమంది రైడర్స్ ఉన్నారు ర్యాపిడోలో. చాలా ఆడ మెయిన్ రోడ్ దగ్గర అల్వాల్, అలా మెయిన్ రోడ్ పైన నిలబడి వెయిట్ చేద్దాం. ఎందుకురా వెళ్తున్నావు ఉట్టి పుణ్యానికి. సో ఊబర్లో అయితే ఒక 238 రూపీస్ రైడ్ వచ్చింది. సో స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకొని పక్కన. ఇదే ఇల్లు, ఇదే ఉంది లొకేషన్ అయితే. ఏమన్నా ఉందా ఇది బంగ్లో? ఖతర్నాక్ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కదా, ఎవరు బుక్ చేసారో మరి తెలియదు. కానీ అయ్యా ఏంటిది దావుడా, క్యాన్సిల్ అయితే ఏంది కుంప తీసి? అరే ½ అవర్ అవుతుందిరా వెయిట్ చేసి ఆయన. దండం పెడతారా ప్లీజ్ రా, రే క్యాన్సిల్ చేయకరా నాన్న. ½ అవర్ అయిందా వచ్చి అల్వాల్కి. ఒక్క రైట్ రా, మాదాపూర్ వెళ్ళిపోతా, అక్కడ చిన్న చిన్న రైళ్ళు కొట్టుకుంటా. ప్లీజ్ రా, నీకు దండం పెడతారే. అయ్యో ప్లీజ్ రా, లిఫ్ట్ చేయరా ఫోను. ర్యాపిడో ఇందాక 30 కిలోమీటర్స్ రైడ్ మిస్ అయిపోయింది. అది క్లిక్ చేసినా కానీ సమ్మన్ యాక్సెప్ట్ అని వచ్చేసింది. అరే లిఫ్ట్ చేయరా నాన్న, ఏమైంది? అయ్యో అయ్యో దేవుడా, ఏంది పరిస్థితి నాది? లిఫ్ట్ చేస్తలేడు. హలో, ఫైనలీ వెయిట్ చేసి కస్టమర్ వచ్చేసిండు. నేను తాగను చాయ్ అన్న, నేను చాయ్ తాగను, నేను తాగను నిజంగా. మీరు తాగను ఏం కాదు, వెయిట్ చేస్తా. సో చాయ్ తేవడానికి వెళ్ళినంట, చాయ్ తాగి వెళ్దాంట. సరే తాగు చాయ్, ఏముంది దాంట్లో? అబ్బా బుడ్డి కుక్క, చిన్న ఉంది కుక్క. ఎంతమంది పని చేస్తున్నారు ఈ బంగ్లాలో. సో నిన్న చాయ్ తాగిన తర్వాత మనమైతే మాదాపూర్కి అయితే వెళ్ళిపోతాం. సో నాకైతే ఊబర్లో ఒక రైడ్ వచ్చింది. సో మాదాపూర్ డ్రాప్ చేయగానే వస్తూనే ఉన్నాయి బాబా, మామూలు వస్తలేదు రైడ్లు. సో నేనైతే ఒక చూస్ చేసి, ఎందుకంటే చాలా ట్రాఫిక్ టూ మచ్ ఉంటాయి కదా. ఇంకోటి ఏమో ఒక చిన్న రైడ్ తీసుకుంటే ½ అవర్ 40 మినిట్స్ వెళ్ళిపోతుంది. సో లాంగ్ రైడ్ తీసుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుందని 180 రూపీస్ అది తీసేసుకున్నా. అది చూస్తే ఓల్డ్ సిటీ సైడ్ అది కిసాన్ బాక్స్. సరే ఏదో ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి కదా, మామూలు ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. చూసి ఎట్లా ఉంది కదా దుబాయ్, మా హైదరాబాద్ దుబాయ్ మామూలు లేదు. సో ఇప్పుడు అక్కడ వెళ్ళినాక మళ్ళీ ఏందో ఇక్కడ సర్జ్ అయితే నడుస్తుంది ఈ టైంలో. ఒక 2 అవర్స్ సర్జ్ బాగుంటుంది, 2 గంటలు మామూలుగా ఉండదు, 2 గంటలు సర్జ్. ఏదైనా సరిగా లుక్ నైట్ టైంలోనే వస్తుంది, డే టైంలో అంతా ఏం అనిపించదు మనకు. ఓన్లీ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి పెద్దగా, కానీ లైటింగ్ తోటి కొంచెం దూరం నుంచి చూసినా కూడా అబ్బా బాబా ఏముందిరా అనిపిస్తుంది అట్లా. మై ఓం పూజ. ఇది జస్ట్ ఇది టీజర్, ఇది అంతే. ఇది ట్రైలర్ అక్కడ ఉంది, ఏది మన కోకాపేట నార్సింగ్ సైడ్. అక్కడ ఇంకా పెద్ద బిల్డింగ్ ఉంటాడు, 50 floors 60 floors బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. సో హలో ఫ్రెండ్స్, నేనే మర్చిపోయినా, అసలు బ్లాగ్ చేస్తున్నా మర్చిపోయినా, రీల్ చూసుకుంటా కూర్చున్నాడు. సో ప్రస్తుతం మనమైతే కొంపల్లి ఉన్నాను. ఇక్కడ కొంపల్లి డిమార్ట్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. సో వచ్చి ఇక్కడ నాకు 40 మినిట్స్ అవుతుంది, కానీ ఒక్క రైడ్ అయితే వస్తలేదు. సో ఎర్నింగ్ చూసుకుంటామంటే ఎర్నింగ్స్ అంతగా ఏం లేదు, కానీ చూపించాలి కదా. ఇంకా బ్లాగ్ చేస్తే ఇంకో 579, 5 ట్రిప్స్కి 579 అయింది. సో
ఇంకా సో ఇంకోటేమో ఇది 151 రూపీస్ 20 కిలోమీటర్ రైడ్ ఇది బూస్ట్ ఇది. సో 151 ఇచ్చింది నాకు. కస్టమర్ దగ్గర 193 తీసుకున్నాడు, కానీ నాకు మాత్రం 151 ఇచ్చిండు. సో 20 కిలోమీటర్. సో క్యాలిక్యులేట్ చేసిన నేను 7.0 ఇట్లా ఇంటికి వెళ్ళాలరా నేను. సో 7.5 పడుతుంది కిలోమీటర్కి. సో ఇది 151, 579, ఇంకో పోర్టర్ అయితే 123. సో ఇదే మన ఈరోజు ఎర్నింగ్స్ అయితే. సో 3కి లాగిన్ చేశాను. సో చేసుకోండి ఇంకా మీరు క్యాలిక్యులేట్ అయితే. టైం అయితే వేస్ట్ అవుతున్నా కదా బాగా. చూసుకుంటే 6 అవర్స్ అయింది. 6 అవర్స్ బాగానే, కానీ ఇవన్నీ చిన్న వస్తున్నాయి. నేనేమో ఇంటికి వెళ్ళాలి. సో డే ఇప్పుడు ఉంటే కొట్టవచ్చు, ఏం కాదు. ఇప్పుడు టైం ఏమో 9 అవుతుంది. ఇప్పుడు చిన్న కొట్టుకుంటూ కూర్చుంటే ఇంకా ఎప్పుడైతే మన పని ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా. సో టైం 10 అవుతుంది. ఆడ ఇందాక చెప్పినదా బాయ్కి చెప్పేసిన, కానీ ఇంకా వెయిట్ చేసి ఒక బేగంపేట్ రైల్వే స్టేషన్ రైడ్ అయితే వచ్చింది మనకు. సో 104 ఇచ్చిండు 13 కిలోమీటర్స్కి బైక్ గిట. కస్టమర్ 137 తీసుకున్నాం. పుట్టిన ఇంటికి రావాలి 22 కిలోమీటర్స్ ఎందుకు కానీ. చలో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్తే ఇంటికి వచ్చేస్తుంది. సో టైం 10 ఇంక ఇదే. సో లెక్క పెట్టేసుకుని ఇంకా యాడ్ చేసుకుని ఇది ఒకటి. సో ర్యాపిడో 256 అయింది. ఓకే చలో ఇప్పుడు వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్. ఊబర్ ప్రో ప్లాటినం. చలో బాయ్ అన్న.